అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల రూపంలో మరో పరీక్ష ఎదురైంది. రెండోసారి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి చూపుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఆశావహుల మధ్య సమన్వయం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో సర్పంచ్గా బరిలోకి దిగేందుకు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడుతున్నారు. ఒక్క అధికార పార్టీ తరపునే ఒక్కో గ్రామ పంచాయతీలో 5 నుంచి 6 పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో ఆశావహుల మధ్య సమన్వయం చేయలేక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నా అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు నల్లేరు మీద నడికేనని భావిస్తున్నారు ఆశావహులు. కొత్తగా గ్రామ పంచాయతీలైన తండాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. సర్పంచ్గా పోటీ చేసేందుకు పోటీ తీవ్రంగా నెలకొంది. పార్టీ బలపరచకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నేతల మధ్య సమన్వయం చేసేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ఆశావహులకు నచ్చజెప్పే పనిలో పడ్డారు ఎమ్మెల్యేలు. పోటీకి సిద్ధమవుతున్న వారంతా దగ్గర అనుచరులు, సన్నిహితులు కావడంతో ఎవరికి నచ్చజెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి రానున్న సహకార ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని, అవసరమైతే జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.